ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు? గత సంవత్సరం బాకీలు ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు అన్ని విషయాలన్నీ కూడా చెబుతూ ఇవన్నీ కూడా అడిగే కార్యక్రమాలు చేయాలి. ఒకవైపున ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ కూడా ఒకవైపున ఎగరగొడుతూ మరోవైపున చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ఇంతకుముందు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం తర్వాత వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ డబ్బులు మేలో ఇవ్వాలి మామూలుగా, ఆ త్రైమాసికం డబ్బులు. అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పుడు బ్రేక్ పడితే ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి 6 క్వార్టర్స్ అంటే 6 త్రైమాసికాల డబ్బులు రూపాయిల 6 × 700 అంటే 4200 ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన కింద 1100 కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా. ఏప్రిల్ 2024 బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల. ఆ 1100 అప్పుడు పోయింది. మళ్ళీ ఏప్రిల్ 2025 మరో 1100. ఆ 4200 ఈ 2200 6400కు గాను ఇచ్చింది 750. మిగతాదంతా బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు అవుతుంది ఖర్చు. 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. బ్రహ్మాండంగా ఆ పథకం అమలు అవుతా ఉన్నది. ఏ పేదవాడైనా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కు తలెత్తుకుని పోయే పరిస్థితి. ఉచితంగా పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కింద కూడా ఆ పేదవానికి రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇచ్చి ఆ పేద